ఈ కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజు సంబంధిత అంశాలపై సమగ్ర న్యాయ విచారణ చేయిస్తామని. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ ఎలక్షన్ అష్యూరెన్స్ మేము అధికారంలో వచ్చిన 2-3 నెలలకి జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్, one of the most distinguished jurists and judges of India, వారి ఆధ్వర్యంలో ఒక వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ పిసి ఘోష్ గురించి నీకు ఒక 10 సెకండ్ 20 సెకండ్స్లో చెప్తాను. వారు కల్కటా హైకోర్టులో జడ్జిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, భారతదేశానికే మొదటి లోక్పాల్. మరి ఇక్కడికి చేరే ముందు వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా ఉన్నారు, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి మెంబర్గా ఉన్నారు. అటువంటి ప్రముఖ మరి జ్యూరిస్ట్ జడ్జిని ఈ కాళేశ్వరంలో ఈ మేడిగడ్డ అండ్ రిలేటెడ్ బ్యారేజెస్ కి వారిని జ్యుడిషియల్ కమిషన్ గా వేసి మేము ఆ విషయాన్నంతా లోతుగా పరిశీలించి దానికి ఎటువంటి రాజకీయ అంశాలు మరి జోడించకుండా పూర్తిగా ఒక జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూగా మరి వారి అభిప్రాయం తెలియజేయమని చెప్పడం జరిగింది. మరి వారు 31 జూలైకి ఒక 660 పేజీల రిపోర్టు తెలంగాణలో ఇరిగేషన్ శాఖకు ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారికి ఆ 665 పేజీల రిపోర్టు చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు 3 అధికారులతో కమిటీ వేశారు, ఇరిగేషన్ సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, లా సెక్రటరీ. ఈ 660 పేజీల రిపోర్టు దాన్ని సమ్మరైజ్ చేసి షార్ట్ గా 20-25 పేజెస్ గా మరి నోట్ తయారు చేసి అది ఈరోజు క్యాబినెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి క్యాబినెట్ నోట్ లో ఉన్న ముఖ్య అంశాలు, అదేవిధంగా ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న ముఖ్య అంశాలని మరి మీడియా మిత్రులు మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. ఓకే, స్టార్ట్ స్టార్ట్ చేయండి. ఓకే, నా మీరు కొద్దిగా వెనక్కిపోతే ఇది మేడిగడ్డ డిజాస్టర్ క్రొనాలజీ ఒకసారి ఆలోచన చేస్తే 2016లో మేడిగడ్డ బ్యారేజ్ కి మరి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 2019లో ఇనాగ్రేషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, 2023 21 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అప్పుడు మేము అధికారంలో లేము. ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన రోజు ఆనాడి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వారే ఇరిగేషన్ మంత్రి, వారే చీఫ్ మినిస్టర్. మరి 25 అక్టోబర్ వారి అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం తెలంగాణ ఇరిగేషన్ శాఖతో సహా పోయి అక్కడ పరిశీలన చేసి 1 నవంబర్కి వాళ్ళు ఎందుకు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ లో ఈ యొక్క బ్లాక్ 7 కుంగిపోయిందో చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చిన నివేదిక, ఇది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇచ్చిన నివేదిక. ఆ తర్వాత మరి మా ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటరిం నివేదిక, మరి ఈ మధ్యకాలం ఒక 2-3 మాసాల క్రితం ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదే విషయం పేర్కొన్నది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, O&M లో లోపాలున్నాయి అని. అది 1 నవంబర్కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెస్ కమ్యూనికేటెడ్ ద రీజన్స్ ఫర్ ద సింకింగ్ ఆఫ్ ద పైర్స్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫర్ ది నేషనల్ మీడియా ఐ వాంట్ టు highlight to you that this barrages were planned, designed, constructed
and maintained and collapsed during Mr. KCR was the Chief Minister. The National Dam Safety Authority came for inspection and gave an adverse report against the construction and against the government during TRS government. We were yet to go for elections. ఆ తర్వాత 30th నవంబర్ నాడు తెలంగాణలో శాసనసభ పోలింగ్ అయింది. 3 డిసెంబర్కి కౌంటింగ్ అయింది. మరి మేము గెలిచాము. 7 డిసెంబర్ 2023కి మా ప్రభుత్వం ఏర్పడ్డది. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము ఇచ్చిన హామీ మేరకు ఒకటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సాంకేతిక కారణాలు ఏంటిది ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అఫీషియల్ గా కమ్యూనికేట్ చేశాం. ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్ రావడం, ఎన్నో మార్లు ఆ బ్యారేజ్ తిరగడం, మేము వాళ్ళతోని అన్ని విధాలుగా టెక్నికల్ గా కూడా వీఆర్ ఇంటరాక్టెడ్ అండ్ గేవ్ వాట్ ఆర్ ఇన్పుట్స్ రిక్వైర్డ్. అదే విధంగా మరి ఎన్డిఎస్ఏ హ్యాస్ పుట్ ప్రాబబ్లీ the most highly qualified technical experts committee to go into this barrage collapse. We believe that the best brains in the country, the most experienced people in dams and barrages, in soils, in gates, in all these technologies were a part of the expert committee of NDSA which went into the Medigadda barrage collapse. The committee has worked for over a year very diligently. This committee is a Government of India body. This National Dam Safety Authority is set up by a statutory act of Parliament. They are part and parcel of Government of India. The NDSA put probably the most highly qualified, the best technical experts, and they have examined and come up very, very clearly saying that there has been a serious lacuna, fault in planning and design and construction in maintenance of Medigadda barrage. That's why it collapsed. Similar problem exists in the foundation technology, in the secant pile technology of all three barrages, Medigadda, Annaro, Sundila barrage. మూడిట్లో ఇదే ఫౌండేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ టీం తెలియజేసి ఈ 3 బ్యారేజెస్ లో నీటిని నిలపడానికి అవకాశం లేదు, కూలిపోయే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా అభిప్రాయం ఇచ్చారు. అదేవిధంగా ఇన్ మార్చ్ 2024 our government has appointed Justice Shri Pinaki Chandra Ghosh, former Judge of Supreme Court of India, to conduct judicial inquiry on certain allegations of irregularities and embezzlement of public funds. On 31st July, Justice Ghosh has submitted his report in a sealed cover to the Irrigation Secretary. We have submitted to the Chief Minister. A 3-member IAS officers committee has been appointed who have summarized the 660-page report, and today the same has been submitted to the cabinet. మరి ఈరోజు ఆ యొక్క సుదీర్ఘమైన ఘోష్ కమిటీ సారాంశం క్యాబినెట్ కి ప్రస్తావించడం జరిగింది. కొన్ని ముఖ్య అంశాలు మీకు తెలియజేస్తాను. నెక్స్ట్, ఈరోజు మన ప్రెజెంటేషన్ లో విల్ క్విక్లీ రన్ త్రూ ఇట్. కమిషన్ అపాయింట్మెంట్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అండ్ స్కోప్, ప్రాజెక్ట్ ప్లానింగ్, డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఇష్యూస్, కాంట్రాక్ట్ అవార్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇష్యూస్, operation and maintenance deficiencies, quality control and monitoring issues, responsibility and lapses identify, key findings and conclusions. ఈ కంటెంట్స్ కింద ఈరోజు నేను క్యాబినెట్ లో ఏ ప్రెజెంటేషన్ చేశామో ఎగ్జాక్ట్ గా సేమ్ గా మీ అందరి ముందుకి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం 14 మార్చ్ 2024న జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ గారిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఈ యొక్క మేడిగడ్డ కొలాప్స్ పై, ఆ బ్యారేజీలపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ అలిగేషన్స్, ఇర్రెగ్యులారిటీస్ మీద, ఎంబెజిల్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ అండ్ కరప్ట్ ప్రాక్టీసెస్, ఈ మూడింటి చేయాలని చెప్పింది. అదేవిధంగా
మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజ్ల మీద మరి మీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని చెప్పి అడగడం జరిగింది. నెక్స్ట్, వీళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దయచేసి ఒక విషయం మీరు గమనించాలి. టు ఎంక్వైర్ ఇంటూ ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లకూనా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్ల barrages. To enquire into the manner of award and execution of contract, including but not limited to deviations in the contract and following the strict financial discipline in the execution of such contract. To enquire into the negligence and lacunae in operation and maintenance of 3 barrages, thereby leading to major damage to the structure. To enquire into quality control and monitoring aspects. To enquire, identify and fix up responsibility for any authority or official who extended undue favor to the contractors in terms of allowing extension of time, wrong completion of certificate, premature release of bank guarantee and such as the matter. The committee shall fix responsibilities for lapses identified during the inquiry and on to the above matters and financial implication on the lapses identified. Next. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వాళ్ళు ఏప్రిల్ 2024లో 13వ తారీఖున దే టుక్ చార్జ్. జాతీయ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎవరెవరు వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వదలుచుకున్నా, వాళ్ళకి డిపోజ్ చేయదలుచుకున్నా, వాళ్ళకి అఫిడవిట్ ఇవ్వదలుచుకున్నా మరి దే వెల్కమ్ ఎవ్రీ సచ్ పర్సన్. Pursuant to such public notice, affidavits have been filed by hundreds of people, including officials and general public. Total witness examined is 119, including the then Chief Minister K. Chandrasekhar Rao, the then Irrigation Minister Shri T. Harish Rao, and then Finance Minister Shri Itala Rajender. This, I want the media to kindly understand that everybody in the government was given a fair hearing. Their version, both in writing and orally, their version was taken. Whatever papers they have submitted have been taken on record in the commission report. Next. Investigation process. In the investigation process, the commission has taken into account the NDSA report, CAG report, Vigilance and Enforcement Department, INCID expert committee reports, cabinet resolutions of the entire period. Kaleshwaram project మొదలుపెట్టినప్పటి నుండి కూలిపోయే వరకు అన్ని cabinet resolutions copies ఇవ్వడం జరిగింది. All other documents related to the construction of Kaleshwaram project were given to the Justice PC Ghosh Commission. అదేవిధంగా ఘోష్ కమిషన్ వారు మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం సుందిల్ల బ్యారేజ్ కూడా విజిట్ చేశారు. వీళ్ళ చర్చలు, వీళ్ళ మీటింగ్స్, డిస్కషన్స్ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్ తో అయినాయి, ఇంజనీర్స్ తో అయినాయి, నిర్మాణం చేసిన ఆఫ్కాన్స్, నవయుగ, LNT సంస్థలతో అయినాయి, మాజీ ముఖ్యమంత్రి గారితో, మాజీ ఇరిగేషన్ మంత్రి, మాజీ ఆర్థిక మంత్రితో, భారత ప్రభుత్వం యొక్క మరి మాజీ సలహాదారులు శ్రీ వెజల శ్రీరామ్తోని, అదేవిధంగా తెలంగాణ CDO, ERL ఇంజనీరింగ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు, క్వాలిటీ కంట్రోల్, ఆల్ రిలేటెడ్ ఇంజనీర్స్ తో కూడా మీటింగు, చర్చలు, ఇంటరాక్షన్స్ ఆల్మోస్ట్ 14 months జరిగిన విషయం కూడా మనం చేస్తున్నాం. నెక్స్ట్, నేను ముందు చెప్పినట్టుగా ఇది కవర్ చేశాం. 31st జూలైకి కమిషన్ హస్ గివెన్ ఎంక్వైరీ రిపోర్ట్. మరి తెలంగాణ ప్రభుత్వం 3 సభ్య ఆఫీసర్స్ కమిటీ వేశారు. ఇరిగేషన్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా డిపార్ట్మెంట్ అధికారులతో వారి యొక్క నివేదిక మేరకు మరి ఈరోజు క్యాబినెట్ కి మేము ప్రెజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్, మరి ఇది దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి మీడియా మిత్రులకు మనవి చేస్తున్నాను. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి మేము మనవి చేస్తున్నాం. Critical findings of the commission in the report of political executive with respect to the responsibilities for the lapses. మీడియా మిత్రులకు విషయం నేను ముందు చెప్తాను. ఇందులో ఒక్క పదం కూడా మేము పెట్టింది కానీ తీసేసింది కాదు. ఇది మా అభిప్రాయం కూడా కాదు.
ఇది మా అభిప్రాయం కాదో మనం వేరే విషయం మాట్లాడదాం. ఇది డైరెక్ట్ గా జస్టిస్ పిసి ఘోష్ యొక్క కమిటీ రిపోర్ట్ లో యథాతథంగా we have taken excerpts and quoted from the Justice P.C. Ghosh report on the Kaleshwaram project collapse. Among the